మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతం మారుతినగర్లోని తిరుపతిలో మనం ఉన్నాం. ఏదైతే పబ్లిక్కి సంబంధించినటువంటి సిసి రోడ్డు ఏర్పాటును తన ఇంటి కాంపౌండ్లో నుంచి వేసుకున్నటువంటి పెద్దిరెడ్డి అది పబ్లిక్కు ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా కూడా ఒక గేటుని ఏర్పాటు చేసి తన సొంతానికి మాత్రమే వాడుకుంటున్నాడని చెప్పి ఏదైతే జనసేన నేతలు ఇవాళ నిరసనకు దిగినటువంటి పరిస్థితులను చూసాం. అయితే ఏంటి ఆ రోడ్డు ఎక్కడి నుంచి ఎంత దూరం వరకు ఉంది, ఏ మార్గాల నుంచి ఆ రోడ్డు వెళ్తుంది అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం గ్రౌండ్ రిపోర్ట్ నేను మీకు అందజేస్తున్నాను. ప్రస్తుతం మారుతి నగర్, అదేవిధంగా రాయల్ నగర్, ఇటు సైడ్ లెఫ్ట్ తీసుకుంటే రాయల్ నగర్ చెప్పొచ్చు, రైట్ సైడ్ ఈ గేట్కి రైట్ సైడ్ ఉన్నదంతా కూడా మారుతి నగర్గా చెప్పొచ్చు. సో మారుతి నగర్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఇంటి నిర్మాణము ఇది. ఈ గేట్ దగ్గర నుంచి దాదాపు 100 మీటర్స్ దూరంలో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి నివాసం ఉంటుంది. నివాసము అదేవిధంగా కార్యాలయంతో పాటు ఆయన ఎస్టేట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ పంట పండించడం కావచ్చు, అదేవిధంగా గోవులు పెంపకము, అదేవిధంగా వన్యప్రాణుల పెంపకాలతో పాటు మరికొన్ని యాక్టివిటీస్ అంతా కూడా లోపల జరుగుతుంటాయి. పెద్దిరెడ్డి నివాసం అయితే మాత్రం అక్కడ కనిపిస్తున్నటువంటి కార్యాలయం ఏదైతే ట్రాక్టర్కి వెనుక వైపు భాగంలో ఉండేది పెద్దిరెడ్డి కార్యాలయం, కార్యాలయానికి లెఫ్ట్ సైడ్న ఉండేది పెద్దిరెడ్డి నివాసంగా చెప్పొచ్చు. సో ఈ విధంగా ఈ రోడ్డు 100 మీటర్స్ వరకు ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి అంటే మారుతి నగర్, రాయల్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి కూడా లోపలికి ఇది పబ్లిక్ రోడ్డు. ఈ పబ్లిక్ రోడ్డు ఇలా 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పెద్దిరెడ్డి నివాసం మీదుగా మళ్ళీ రైట్ కట్ చేసుకుంటే తిరిగి మారుతి నగర్లోకి కలిసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ పబ్లిక్ రోడ్ని పబ్లిక్ పేరు చెప్పి నిర్మించుకున్నటువంటి, ప్రభుత్వ నిధులతో నిర్మించుకున్నటువంటి ఈ రోడ్డుని కనీసం పబ్లిక్ ఉపయోగించుకోవడానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా ఇంత పెద్ద భారీ గేట్లను ఏర్పాటు చేసి కేవలం తన సొంత ప్రయోజనాల కోసమే మాజీ మంత్రి పెద్దిరెడ్డి వినియోగించుకుంటున్నారు అని చెప్పి గత 5 ఏళ్లలో జనసేన నేతలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు అనేక మార్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వంలో ఉండడం, ఆయన మంత్రి కావడం, అదేవిధంగా రాయలసీమలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రముఖ ప్రఖ్యాతి పొందినటువంటి రాజకీయ నాయకుడు కావడంతో ఇటు మున్సిపల్ శాఖ కావచ్చు, మరే ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు దానిపైన చర్యలకు పూనుకోనటువంటి పరిస్థితి, అలాంటి ధైర్య సాహసాలకు కూడా నోచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిరసన కార్యక్రమాన్ని జనసేన నేతలు వాయిస్ పైకెత్తినటువంటి పరిస్థితి ఉంది. పబ్లిక్ నిధులతో అంటే ప్రభుత్వ నిధులతో పబ్లిక్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్ను స్వప్రయోజనాల కోసం ఏ విధంగా పెద్దిరెడ్డి వాడుకుంటారు, ప్రభుత్వం మారిన తర్వాత కూడా తన వైఖరి ఇంకా ఎందుకు మార్చుకోరు అని చెప్పి మున్సిపల్ కమిషనర్కి మరోసారి కంప్లైంట్ ఇస్తూ కూడా వాళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఈ గేటు వద్ద కూడా చేరుకోకుండానే పోలీసులు వాళ్ళని నిలువరించి భారీ బ్యారిగేట్లను ఏర్పాటు చేసి వాళ్ళని మరో 100 మీటర్స్ దూరంలోనే దాదాపు ఇంకో 100 మీటర్స్ వరకు కూడా ఉంటుంది, వాళ్ళని అక్కడే నిలువరించినటువంటి పరిస్థితి. అయితే జనసేన నేతలు ఒకటే ప్రశ్నిస్తున్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఇప్పుడే సంఖ్యలు వీడినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కోసం, ప్రజల కోసం ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్డుకి అడ్డంగా ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ గేట్లను ఇంకనైనా బద్దలు కొట్టరా అని చెప్పి జనసేన నేతలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళని ప్రశ్నించేటువంటి క్రమంలోనే వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ గేటుని ధ్వంసం చేస్తారు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పి కూడా భావించినటువంటి పోలీసులు వాళ్ళని దాదాపు 100 మీటర్స్ దూరంలోనే నిలువరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం శాంతియుతమైనటువంటి నిరసన తెలియజేస్తామని చెప్తూ కూడా వాళ్ళని ఇక్కడికే అనుమతించినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం మారినా కూడా తమకి ఆ స్వేచ్ఛ లేదా, పోలీసులు ఇంకా పెద్దిరెడ్డి వైపు మాట్లాడుతున్నారు ఏంటి అనేటువంటి ఒక అనుమానాలని, అంటే పోలీసులు ఇంకా గడిచినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఇంకా పోలీస్ శాఖలో ఉన్నారా అనేటువంటి అనుమానాలను జనసేనకు సంబంధించినటువంటి నేత కిరణ్ రాయ్లు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే కమిషనర్ ఇక్కడికి చేరుకున్న తర్వాత మాత్రమే తాము ఇక్కడి నుంచి నిష్క్రమిస్తామని చెప్పి కూడా పెద్ద ఎత్తున జనసేనకు సంబంధించినటువంటి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్లు తమ బృందాలతో ఇక్కడ అంటే దాదాపు ఇక్కడి నుంచి ఒక 50 to 60 మీటర్స్ వరకు ఉంటుంది. సో అక్కడే నిరోధించారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున బ్యారిగేడ్లను, పోలీసులను అడ్డంగా ఉంచి వాళ్ళని లోపలికి రానియనటువంటి క్రమం. సో మొత్తం మీద ఇది గడిచినటువంటి 5 ఏళ్ల పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి హయాంలో ప్రభుత్వ నిధులతో నిర్మించుకున్నటువంటి రోడ్డును కేవలం పబ్లిక్ ఉపయోగానికి కాకుండా స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ దానికి అడ్డంగా భారీ గేట్లను ఏర్పాటు చేయడం అనేది నిజంగా హేయమైన చర్యగా జనసేన అభివర్ణిస్తుంటే, దాన్ని ఇప్పుడైనా కూడా ఆ గేట్లను భద్రత కొట్టకపోవడం కాకుండా దాన్ని ప్రశ్నిస్తే పోలీసులు అడ్డుకోవడం అనేది నిజంగా సిగ్గుచేటని చెప్పి కూడా జనసేన నేతలు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇది పెద్దిరెడ్డి మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి ఇంటి వద్ద నిర్మాణానికి సంబంధించి రోడ్డుకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.